నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। 17వ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె। రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు మద్దతు తెలుపుతున్న కార్మిక ప్రజా సంఘాలు। నిరవధిక సమ్మె న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సమ్మె బాట పట్టిన పారిశుధ్య కార్మికులు। ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు। కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు। రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి ఏఈపీడీఎస్ యాప్ ద్వారా వాలంటీర్లచే ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం। రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు। బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గ్రామంలో పర్యటించిన ముత్తుమల అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు ప్రజలకు వివరించారు। తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు ఏటా 18,000 అందించడం జరుగుతుందని, తల్లికి వందనం ద్వారా 15,000, అన్నదాత ద్వారా 20,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 అందించడం జరుగుతుందని వివరించారు। వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి జరగకపోగా పంచాయతీ నిధులను కూడా స్వాహా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అన్నారు। నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశానని, సిమెంట్ రోడ్లు, త్రాగునీటి సమస్యలను పరిష్కరించానని, పెన్షన్లు, పక్కా గృహాలు మంజూరు చేశానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా స్థానికంగా అందుబాటులో ఉంటానని, రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదించి గెలిపిస్తే గిద్దలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు। రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఉపాధి టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలంతా తమ ఓటు ద్వారా వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలన్నారు। ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానేసవలి, పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బోయిళ్లపల్లి కిషోర్, 2వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ యాదవ్, 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్, 3వ వార్డు కౌన్సిలర్ పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన, ఆమోదయోగ్యమైన కోరికలను తీర్చాలని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ కోరారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, ఎంపీజే నాయకులు మద్దతు తెలిపి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదింపజేసి గర్భిణీ బాలింతలకు ఇబ్బందులు లేకుండా చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ అంగన్వాడీలు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో గర్భిణీ మరియు బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బందులకు గురవుతున్నారు। అలాగే చిన్నపిల్లలు విద్యాభ్యాసానికి దూరంగా ఉంటున్నారని, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు। ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। మేము చెప్పేది ఒకటే, దాదాపు వారు 30 సంవత్సరాల వరకు సర్వీస్ చేస్తున్నారు। వారికి ఎటువంటి ప్రమోషన్లు కానీ ఎటువంటి అలవెన్స్ కానీ ఇవ్వట్లేదు। దాదాపు 2017 నుంచి ఈరోజు కూడా వారికి కావాల్సిన టీఏడీఏలు కూడా ఇవ్వలేదు। వారికి నైతిక మద్దతు ప్రకటించాల్సిన కొన్ని సంస్థలు కూడా వారికి మద్దతు పలుకుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి మొండి వైఖరి చూపిస్తుంది। ఎంత దారుణం అంటే వారి యొక్క సంస్థల మీద పోయి రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది తాళాలు పగలగొట్టి వారి తీసుకోవడము, వాళ్ళ చేతులు తీసుకోవడం చాలా దారుణమైన విషయము। ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఒకటి, ఈరోజు చేస్తున్న చేష్టలు ఒకటి। ఇంత దారుణమైన ఈ రాష్ట్ర ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడ చూడలేదు, చూడం కూడా।
మాట చెప్పిన మాటకు మడమ తిప్పమని చెప్పిన జగన్ ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి వీరికి సంఘీభావంగా మా ఎంపీజే శాఖ పూర్తి సంఘీభావం తెలుపుతుంది. కాబట్టి వీరికి వెమ్మడే వారిని అంగన్వాడీని పిలిపించి వారి న్యాయమైన కోరికలైన జీతాలు పెంపు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళని గ్రాట్యుటీ మరియు ఇతర అలవెన్సులు కల్పించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ నా అక్క చెల్లెమ్మలు అంటున్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచిపోయినా అక్క చెల్లెమ్మలను ఆదుకోవడం లేదని, నిత్యం చిన్నారులు గర్భిణీల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న అంగన్వాడీలను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అందే నాసరయ్య, సోమయ్య, రూబిన్, కాసిం, ఎంపీజే నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఇంత నిరంకుశ ప్రభుత్వము, అంగన్వాడీలపై ఇంత అమానుషంగా ప్రవర్తించే ప్రభుత్వాన్ని మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్నే చూస్తున్నాము. ఇంతవరకు కూడా మేము 15 సంవత్సరాల నుంచి మా సర్వీస్లో ఉన్నాము. ఇంతవరకు కూడా ఇలా ప్రవర్తించినటువంటి ప్రభుత్వము ఏ ప్రభుత్వం లేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే ఆ ఘనత అనేటువంటిది దక్కింది. ఇప్పటిదాకా అంగన్వాడీలు ఎంతో శాంతియుతంగా, ఓర్పుతో, సహనంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు అనేటువంటివి, అలాగే నిరసనలు అనేటువంటివి వ్యక్తం చేశారు. ఇక ముందు అంగన్వాడీలు బగబగ మండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు అంటూ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోబోతుందని, పాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సొంత ఇంటికి తరలి రావాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీసీసీ సభ్యులు, ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు, పాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని, ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించిన ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, అచ్యుతరావు, దాసు, భాషా, రెహమాన్, మంత్రుల నాయక్, పెద్దబాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిందంటే మరి అది ఒక డెమోక్రసీలో మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా మరి వర్గ విభేదాలకు తావు లేకుండా మరి దేశాన్ని పాలించినటువంటి పార్టీ, మరి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో వెన్నుదన్నుగా ఉండి నిలిచినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు మరి స్వతంత్రం తీసుకొచ్చే దగ్గర నుంచి మరి ఈరోజు మరి 2023 వరకు మరి ఈ పార్టీ అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలు చేపట్టి మరి దేశాన్ని దశ నిర్దేశం చూపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మరి టెక్నాలజీ పరంగా కానీ మరి సాంకేతిక పరంగా కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి దేశంలో మరి అనేకమైనటువంటి సంస్థలు, సంస్థానాలు అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని మరి నిజంగా ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు చూస్తున్నట్లయితే మరి తాగునీరుకు, సాగునీరుకు మరి ఒక మార్గం, ఏకైక లక్ష్యంతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే మరి ఈ రోజు మనకు అవి ధారాధారం అవుతున్నాయని చెప్పేసి కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలను మరి మేల్కొల్పాలన్న ఉద్దేశంతో మరి అంతరానితనాన్ని నిర్మూలించి, పేదరికాన్ని నిర్మూలించి మరి అనేకమైన పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి 2005లో చూసుకుంటే మరి పార్టీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మరి పార్టీ, మరి అదేవిధంగా మరి
మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా మరి ఎందరో మంది లక్షల మందికి మరి ఉపాధి కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు పొదిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి ఏఈపీడీఎస్ యాప్ ద్వారా వాలంటీర్లు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక రేషన్ వాహనం రాలేని చోట్ల రేషన్దారులకు ముందుగా సమాచారం ఇచ్చి వారందరినీ ఒక చోటికి చేర్చి రేషన్ పంపిణీ చేస్తామని, రేషన్ వాహనం పోయేందుకు వీలుగా ఉన్న చోట్ల వాలంటీర్ సహాయంతో డోర్ డెలివరీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని, దీనివల్ల ప్రతి కుటుంబానికి రేషన్ అందుతుందని తెలిపారు. ఈ మార్పును ప్రజలందరూ గమనించి ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ కోరారు. వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ డోర్ డెలివరీ చేయడం కొరకు వాలంటీర్లని ఒక ఏఈపీడీఎస్ యాప్ ద్వారా రేషన్ బండ్లు ఎండియూ వెహికల్స్ ఏ లొకేషన్స్లో ట్యాగ్ చేశారు. అంటే ఒక ఊర్లో మేజర్గా అన్ని రోడ్లు సక్రమంగా వెహికల్ తిరిగేదానికి అవకాశం లేనప్పుడు ఒక కార్నర్ పాయింట్లో లోపలికి వెళ్ళలేని చోట అక్కడ కార్నర్లో వెహికల్ నిలబెట్టి ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చేలాగా, మిగిలిన రోడ్లు సరిగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన చోట ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చేలాగా రేపు 1వ తేదీ నుంచి వాలంటీర్ల ద్వారా పూర్తిగా వాలంటీర్ యాప్లో తంబేపించుకొని వాలంటీర్ ద్వారా రేషన్ పంపిణీ జరిగేలా ఏఈపీడీఎస్ యాప్ని వాలంటీర్లకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సరికొత్త మార్పుల్ని ప్రజలందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని, జగనన్న మున్సిపల్ కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయాల ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరింది. ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్నమైన రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చిన మాటను తప్పిన జగన్మోహన్ రెడ్డి తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేపట్టినట్లు తెలిపారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ నెల 29 నుంచి అత్యవసర సేవలు నిలిపివేస్తామన్నారు. ఈ సమ్మెలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గత 3 రోజుల నుంచి సమ్మె బాట పట్టారు. ఆ సమ్మెకి సిఐటియు మార్కాపురం ప్రాంతీయ కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు పోరాడే అన్ని రకాల డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయవలసిందిగా సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మాట మార్చారు, మాట అమలు చేయలేదు. మాట తప్పను మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎక్కడికి పోయిందనేది కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. వెంటనే మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి దిగారు. మొత్తం రాష్ట్రమంతా స్తంభించిపోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకొని పోయింది. లైట్లు ఆన్ అండ్ ఆఫ్ చేయడం, నీళ్లు వదలడం, రోడ్లు మరమ్మతులు చేయడం, పైప్ లైన్లు మరమ్మతులు చేయడం మొదలగు అన్ని రకాల పనులు కూడా ఆగిపోయినాయి. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి మీరిచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ హామీని అమలు చేయకపోతే తప్పనిసరిగా మీకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్, పంచాయతీ కార్మికులందరూ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం. నేను మాట తప్పనని చెప్పిన ముఖ్యమంత్రి గారు మీ మాట ఏమైంది?
5 సంవత్సరాలు సంపూర్ణంగా కావస్తున్నా కూడా అనేక సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో అర్జీలు ఇస్తూ సమస్య పరిష్కారం చేయమని చెప్తున్నా కూడాను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్న ఫలితంగానే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలోకి దిగారు. కాబట్టి వెంటనే ఈ సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిఐటి అనుబంధ సంఘాలు, బయట ఉండే సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడాను ఈ సమ్మెలోకి తీసుకొచ్చి సమ్మెను జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని, ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అన్ని రకాల కార్మికులు కలుపుకొని వీధి పోరాటాలు కూడాను సిద్ధమని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఎంతో ఆసక్తిగా జరుగుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర 47 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు ఎంపిక చేయడం జరుగుతుందని పెద్ద దోర్నాల గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు తెలియజేశారు. క్రికెట్ క్రీడలో ఏబిఎం సీనియర్ జట్టు 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు సాధించింది. రెండవ బ్యాటింగ్ తీసుకున్న ఏబిఎం జూనియర్ జట్టు 56 పరుగులకు ఓవర్లు అయిపోవడంతో ఏబిఎం సీనియర్ జట్టు గెలుపొందింది. క్రీడలు స్నేహభావంతో ఆడుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడతాయని, మీరందరూ చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల యోగ ఉపాధ్యాయులు ప్రేమ్చంద్, పెద్ద దోర్నాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు కృపాచారి, బ్రహ్మచారి, వసుంధరాదేవి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చాలని నగర పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో నగర పంచాయతీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని వంట వార్పుతో నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు సమ్మెను నిర్వీర్యం చేసే పనులు మానుకోవాలని, పోటీ కార్మికులతో పని చేపించాలని చూస్తున్నారని, అలాంటి పనులు మానుకుని సమస్యలను పరిష్కరించే మార్గం చూడాలని కార్మికులు కోరారు. అధికారులు ఎప్పుడు పిలిచినా చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రమేష్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క మున్సిపల్ కార్మికుల నిరోధక సమ్మె ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మా యొక్క పొదిలి నగర పంచాయతీ నుండి వంట వార్పు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాత్రి పోటీ కార్మికులు తెచ్చి పనిచేస్తామని చెప్తున్నారు. అలాంటి సమాచారంతో మరి మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ చలికి దోమలకి ఎలాంటి కన్నుల కొరికే అంటే ఎంతో విపరీతమైన చలి దోమలు ఉన్నా కానీ వాటన్నిటికీ తలగకుండా మరి పోటీ కార్మికులు ఎదుర్కోవాలని రాత్రి అంతా ఈ యొక్క శిబిరంలో పండుకోవడం, అదేవిధంగా ఉదయాన్నే లేచి వంట వార్పు కార్యక్రమాలు, చెవుల్లో పూలు పెట్టుకొని మరి యొక్క నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశాన్ని మరి మేము చేస్తున్న యొక్క ధర్నాన్ని సాగజేయకుండా మాతో చర్చలు జరిపి త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఎంతోమంది ప్రజల ద్వారా మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే దుర్గంధం కూడిన చెత్త ఎంతో పొదులంతా పేరుకుపోయింది. అదేవిధంగా మరి త్వరగా యొక్క సమస్యలు పరిష్కరించి మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా అవుట్సోర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వర్కర్స్ని వెంటనే పర్మిట్ చేయాలి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ నందు రోడ్డు భద్రతపై మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ మాధవరావు సచివాలయ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ అమర్ నాయక్ పాల్గొని మార్కాపురం మండల పెద్దారవీడు మండల పరిధిలో ఉన్న మహిళా పోలీసులకు రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని, అందుకనుగుణంగా మహిళా పోలీసులు వారికి పలు విషయాలను తెలియజేయాలని రోడ్డు భద్రతపై పలు విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్టీఓ అమర్ నాయక్ మాట్లాడుతూ వాహన చోదకులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, సరైన పత్రాలు లేని వాహనాలలో ప్రయాణం చేయరాదని, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ఇలా ఇచ్చిన ఎడల చట్టపరమైన చర్యలు ఉంటాయని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, వాహనానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని, గ్రామీణ ప్రాంత పరిధిలో ఉన్న ప్రజలందరికీ మహిళా పోలీసులు ప్రజల దగ్గరికి వెళ్లి అవగాహన కల్పించాలని, రహదారి నియమ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 16వ రోజు కొనసాగింది. సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గిద్దలూరు ఏరియా కమిటీ కన్వీనర్ వి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలపై గత 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా బెదిరింపు ద్వారంతో వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. ప్రతి కార్మికుడికి, ఉద్యోగికి పెన్షన్ అనేది హక్కు అని అన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చట్టమని, ఆ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం ప్రభుత్వాలకు తగదని అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆంధ్రప్రదేశ్ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు 16 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే విధంగా పోస్ట్ కార్డులు రాయడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి స్వర్ణ, ఏమున్న, వరలక్ష్మి, రమణమ్మ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా దర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచడం జరిగింది. కొండారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దర్శి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ జెండాని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చి చదువుకున్న నిరుద్యోగులకు 35,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని, అదేవిధంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి, దర్శి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సిరిమల్లె, పోలీస్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల సాయికృష్ణ, బీసీసీఎల్ అధ్యక్షులు వల్లపు శంకర్, సోషల్ మీడియా చైర్మన్ గురువయ్య తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం నుండి లేబర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న అధికారికి భవన నిర్మాణ కార్మికులు వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలోని కార్మిక శాఖ సంఘానికి ప్రస్తుత ప్రభుత్వం అంతా ఇంత అనేది ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో మమ్మల్ని తొక్కేస్తున్నారు. మా కార్మిక శాఖకు ఉన్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? గతంలో కార్మిక శాఖ అంటే చేతి వృత్తుల వారు, రోజు పనివారు, అనేక సంస్థలలో కూలికి పోయేవారు. కార్మిక శాఖ క్రింద గుర్తింపు కార్డు తీసుకున్న ఎడల ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 2 లక్షల నుండి 5 లక్షల వరకు కార్మిక శాఖ నుండి సదరు బాధితునికి బీమా వచ్చేవి. అదేవిధంగా ఒక ఆడకూతురు ప్రసవించినట్లయితే ఆమెకు 20,000 వరకు నగదు వచ్చేవి. మహిళా కార్మికురాలు వివాహం చేసుకున్న, కార్మికుడి కుమార్తె వివాహం చేసిన 20,000 బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కానుక వచ్చేవి. ఇలాంటివి మరెన్నో కార్మిక సంఘం ద్వారా ప్రతి కార్మికులకు లబ్ధి చేకూరేవి. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇటువంటివి ఏమీ లేకుండా కార్మిక శాఖకు ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని వేరే శాఖకు తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక శాఖ క్రింద ఉన్నటువంటి కార్మికులకు గతంలో ఉన్న పథకాలు అందే విధంగా కొనసాగాలని, తక్షణమే ఈ విషయంపై ఉన్నతాధికారి స్పందించి కార్మిక శాఖ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ షేక్ అన్వర్ బాషా, సిఐటియు నాయకులు వెంకట్, కంభం భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శులు బల్లారపు రోషయ్య, షేక్ ఖాజావలి, కొత్తూరు మహబూబ్ బాషా, సంజీవయ్య మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత ఉజ్వల యోజన దీపం వంట గ్యాస్ పథకం ద్వారా మహిళలు తమ వంట పనులు సులువుగా చేసుకుని వెంటనే తమ పొలం చేతి పనులకు వెళ్లడానికి ఎంతగానో దోహదపడుతుందని ఎంపీడీఓ కుస్మకుమారి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం
గంగదనకొండ మరియు పొట్లపాడు గ్రామాలలో సర్పంచ్లు జ్యోతుల సుబ్బులు మరియు ఆసుపల్లి మహాలక్ష్మిల సారథ్యంలో గురువారం వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కుసుమకుమారి మాట్లాడుతూ, పూర్వం వంట చేసుకోవడానికి కట్టెలు ఉపయోగించడం వల్ల ఆ పొగ మహిళల ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపి ఎన్నో అనారోగ్యాలతో మహిళలు బాధపడేవారని, దీన్ని అధిగమించుటకై కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టి ఈ పథకం ద్వారా అర్హులైన గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేశారని తెలిపారు. ఈఓఆర్డీ ప్రసాదరావు మాట్లాడుతూ, నేటి నుంచి మండలంలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పెద్ద మంగరాజు, దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య, చెన్నారెడ్డి, బీజేపీ నాయకులు ప్రసాద్, వేమ నారాయణ, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు కరువయ్యారు. రెండవ రోజు ఉదయం 11 గంటలకు సహితమే క్రీడాకారులు కానరాలేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 3వ రోజు ఆడదాం ఆంధ్ర క్రీడాకారులు కరువయ్యారు. ఉదయం 11 గంటలైనా క్రీడాకారులు కానరాలేదు. దీంతో ఆటల మైదానం నిర్మానుష్యంగా కనిపించింది. ఆటపై ఆసక్తి చూపడం లేదా లేక రావడం ఇష్టం లేదా తెలియదు, కానీ మైదానంలో క్రీడాకారులు కనబడలేదు. వాయిదాల మీద వాయిదాలు పడి ఆఖరుకు ఈ నెల 26న ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దాదాపు 47 రోజులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట వార్డు స్థాయిలో, తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, చివరకు జిల్లా స్థాయిలో క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అయితే సచివాలయ పరిధిలో వాలంటీర్లు ముందుగా క్రీడాకారులను ఎంపిక చేసి పేర్లు నమోదు చేయాలి, క్రీడలకు హాజరయ్యేలా చూడాలి. కానీ వాలంటీర్లు పట్టించుకోకపోవడంతో క్రీడాకారులు రాలేకపోతున్నారు. ఎంతసేపు ఎదురు చూసినా క్రీడాకారులు రాకపోవడంతో వ్యాయామ ఉపాధ్యాయులు ఖాళీగా కుర్చీలో కూర్చుండిపోయారు. ఇప్పుడే ఇలా ఉంటే మిగిలిన రోజులు ఎలా గడుస్తుందో అని గుసగుసలాడుతున్నారు. పంచాయతీ వారు చెత్త కుండీలను ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర ప్రధాన రహదారిపై చెత్తను వేయడం వలన పందులు, కుక్కలు తిరుగుతూ దుర్వాసన వస్తున్న సన్నివేశం కొమరోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయిబాబా ఆలయం మరియు అంకాలమ్మ ఆలయాల ఎదురుగా దుర్వాసన వస్తూ కంపు కొడుతున్న దృశ్యం ఇక్కడ సమీపంలోని 3 వీధుల ప్రజలు చెత్తా చెదారమంతా కూడా చెత్త కుండీల లేకపోవడంతో రోడ్డు ప్రక్కన వేయడం మొదలుపెట్టారు. అలా దాదాపుగా 7-8 నెలలుగా చెత్త అంతా ఇక్కడే ఉండి వర్షానికి మరింత రోతగాయి దోమలు విపరీతంగా పెరిగి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులకు కంపు కొడుతూ దుర్వాసన వ్యాపిస్తుంది. అయినప్పటికీ ఏ అధికారులు కూడా దీనిని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని ప్రయత్నిస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ దోమలు పెరిగి కొమరోలు జనం వ్యాధుల బారిన పడుతున్నారు. కొమరోలులో ఎక్కడా చెత్త కుండీలు లేకపోవడం, ప్రజలు ఇలా రోడ్ల మీద, వీధులలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం, కాలువలలో చెత్తను వేయడం, ఇలా చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయి. కొమరోలులోని ఇస్లాంపేట, ఎస్బిఎన్ ఆర్ఎం పాఠశాల వీధిలో, అలాగే చర్చి స్కూల్ వెనుక వీధులలో మురికి కాలువలు పూడిక తీయక దోమలకు, దుర్వాసనకు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు. ఏదేమైనా అధికారులు పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చాలని, ప్రతి వీధిలో కూడా చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రియుడి మోజుతో అగ్ని సాక్షిగా తాళి కట్టి 2 బిడ్డలకు జన్మనిచ్చిన భర్తను హతమార్చిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన చిన్నకత్తి రామచంద్రయ్య గుంటూరు పట్టణంలోని లక్ష్మీనగరంలో నివసిస్తూ యార్డు పనులకు చేసుకుంటూ తన 2 చిన్నపిల్లలను, భార్యను పోషించుకుంటూ జీవనం సాగిస్తుండగా తన భార్య వెంకటరమణ చిన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ భర్త తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కిరాయి హంతకులతో భర్తను హతమార్చుటకు ₹1,00,000 బేరం కుదుర్చుకుని అందులో 60,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించారు. కిరాయి హంతకులైన శ్యామ్, చిన్నులు నవంబర్ 27వ తేదీ రామచంద్రయ్యను కండువాతో గొంతు నలిపి హతమార్చారు. మృతుని స్వగ్రామమైన అలవలపాడు గ్రామానికి తీసుకొచ్చి బరియల్ చేశారు. ఇదిలా ఉండగా మిగిలిన 40,000 రూపాయలు ఇవ్వమని వెంకటరమణ ప్రియుడు చిన్నాను కిరాయి హంతకులైన శ్యామ్, చిన్నాలు అడగడంతో విషయం బయటకు పొక్కడంతో ఈ విషయం తెలుసుకున్న గుంటూరు నగరపాలెం సిఐ మల్లికార్జున్ నిందితులను పిలిచి విచారించి కిరాయి హంతకులైన శ్యామ్, చిన్ను మరియు వెంకటరమణ తన ప్రియుడు చిన్నలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని సుమోటోగా రీపోస్ట్ మార్టం కొరకు నేడు గుంటూరు నుండి జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎస్ఏ రవిచంద్ర నాయక్, రుద్ర చారిటబుల్ సభ్యులతో అలవలపాడు వచ్చి కురిచేడు తహసీల్దార్ జ్వాలా నరసింహం, విఆర్ఓ కందుల కాసయ్య, కురిచేడు పోలీసులు, గ్రామ పెద్దల సమక్షంలో శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.